నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతిలో ఒక ఇంట్రెస్టింగ్ వార్త మొదటి పేజీలో ఉన్నది. భరత తరఫున లంచం తీసుకుంటే భార్యకు శిక్ష, అక్రమ సంపాదన ఫలితాన్ని అనుభవించాల్సిందే, కింది కోర్టు తీర్పును ఆమోదించిన మద్రాసు హైకోర్టు అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇది 1992 సంవత్సరానికి సంబంధించిన అవినీతి కేసు అనేది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్న అవి కూడా 6 లక్షల పైబడి ఎక్కువ ఆదాయం ఉన్నది. ఇక్కడి నుంచి వచ్చిన దానిపైన కేసు నమోదైంది. అందులో భర్త తరఫున భార్య ఆ ఇంట్లో అంటే భర్త లంచం తీసుకోవడాన్ని వ్యతిరేకించకుండా భార్య కూడా మౌనంగా ఉన్నా అనుమతించిన వారు కూడా శిక్షార్హులే అని మద్రాసు హైకోర్టు చెప్పింది. దానికి సంబంధించిన వార్త ఉందంటే కింది కోర్టు తీర్పును ఆమోదించింది మద్రాసు హైకోర్టు. దానికి సంబంధించిన వార్త మొదటి పేజీలో ఉంది. ఇంకా దొంగచాటుగా అమెరికాకు హరీష్ రావు అని కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్నారు మంత్రి. కోమటిరెడ్డికి మధ్య భ్రమించిందని దాని కౌంటర్గా మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్ కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతిగా. పాలమూరు ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. గద్దె కూటమిదే 98-120 సీట్లు వచ్చే అవకాశమని ఏపీ అసెంబ్లీ ఫలితాలపై ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ అనే వార్త ఉన్నది. మళ్ళీ తిహాడు కేజ్రీవాల్ సంబంధించిన వార్త ఉన్నది. 100 రోజుల అజెండాపై చర్చ, ప్రధాని మోదీ కార్యాలయంలోకి దిగినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక కన్యాకుమారిలో నా ఆధ్యాత్మిక సాధన అనే వార్త. ఎగ్జిట్ పోల్స్ అన్ని బోగస్ అని కాంగ్రెస్ నాయకుల కామెంట్ సంబంధించిన వార్త ఉన్నది. అరుణాచల్లో బీజేపీ హ్యాట్రిక్ విజయం అనే వార్త ఉన్నది. దక్షిణ భారతదేశంలో కుండపోతలే, ఎండలు పిడుగులు, మధ్యాహ్నం దాకా మాడు పగిలే ఎండ, తర్వాత ఉరుములు మెరుపులతో జోరు వాన అనే వార్త మొదటి పేజీలో ఫోటోతో సహా ఇచ్చింది. ఇక అమరుల ఆశయాల బాటలో, అందుకోసమే సాంస్కృతిక ఆర్థిక పునరుజ్జీవం, 2004లోనే తెలంగాణ ఇస్తానని చెప్పా, కాంగ్రెస్లో భిన్నాభిప్రాయాలు వచ్చాయి, అయినా లెక్క చేయక రాష్ట్రాన్ని ఇచ్చారు, రేవంత్ రైతుల్లో గ్యారంటీల అమలు, వీడియో సందేశంలో సోనియా గాంధీ అనే వార్త ఉన్నది. ఇక మోకాలు ఎత్తున్నోడు చెబితే పార్టీ ఖతమవుతుందని కేసీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నది. ఇక ఇక్కడ అప్పుడు మిలియన్ మార్చు, ఇప్పుడు 10 ఏళ్ల సంబురాలు, కళా ప్రదర్శనల వేదికైన ట్యాంక్ బండ్ అనే వార్త. తెలంగాణను సందర్శిస్తా అని న్యూజిలాండ్లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకలో ఆ దేశ ప్రధాని లక్సిన్ అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇయర్ ప్యానెల్లో ట్యాంకు బండపై కళాకారుల ప్రదర్శన ఫోటో కూడా హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. ఇక ఈనాడులో మొదటి పేజీలో ప్రపంచంతో పోటీ పడతాం, #1 బ్రాండ్గా హైదరాబాద్ను మారుస్తామని ఆవిర్భావ దినోత్సవంలో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు మొదటి పేజీలు ఇచ్చింది ఈనాడు. ఇక కాంగ్రెస్ సర్కారుకు రోజులు దగ్గర పడ్డాయని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కూడా మొదటి పేజీలో వచ్చింది. తెలంగాణ భవన్లో అమరుల స్తూపానికి నివాళులర్పిస్తున్న భారాస అధినేత కేసీఆర్ అనే వార్త. మహబూబ్నగర్ ఎమ్మెల్సీ స్థానం భారాస. స్థానిక సంస్థల ఉప ఎన్నికలో 109 ఓట్ల ఆధిక్యంతో నవీన్ కుమార్ రెడ్డి గెలుపు అనే వార్త ఉన్నది. ఇక అరుణాచల్లో మళ్ళీ కమల వికాసం వార్త. తెలంగాణను ప్రజలే తెచ్చుకున్నారు, బీజేపీ నేత లక్ష్మణ్ వ్యాఖ్యలను మొదటి పేజీలో వచ్చింది ఈనాడు. ఇక సాక్షిలో ఇక ప్రపంచంతోనే పోటీ, దేశ విదేశాల్లో మన విజయ పతాక, దశాబ్ది వేడుకల్లో సీఎం రేవంత్ అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అనే వార్త. తెలంగాణ రక్షణ కోసమే గులాబీ పుట్టిందని కేసీఆర్ వ్యాఖ్యలను మొదటి పేజీలో ఇచ్చింది ఆ సాక్షి. లెక్క ఏదైనా ఫ్యాన్ పక్క, టైమ్స్లో వీటీజీ ఎగ్జిట్ పోల్లో వైఎస్ఆర్సీపీ హావా అనే వార్త ఉన్నదిగా. హామీలు మరిస్తే ఉద్యమిస్తామని బీజేపీ నాయకులు. హైదరాబాద్లో బీజేపీ కాలంలో జాతీయ జెండా ఎగురవేస్తున్న ఎంపీ లక్ష్మణ్ అనే వార్త ఉన్నది. ఇక ప్రభాకర్ రావును కలిసేందుకే అమెరికాకు హరీష్ అని మంత్రి అంటే కలిసినట్టు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా, లేకుంటే బహిరంగ క్షమాపణ చెప్పి కోమటిరెడ్డి ముక్కు నేలకు రాయాలని హరీష్ రావు ప్రతి సవాలు వార్త మొదటి పేజీ సాక్షి. ఇక నమస్తే తెలంగాణలో పాలమూరు గుండెల్లో గులాబీ జెండా అనే వార్త ఉన్నది. అక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థి విజయం సాధించిందని. ఇక వీటితో పాటుగా 3 జోన్లుగా తెలంగాణ, గ్రీన్ తెలంగాణ కోసం సర్కారు మాస్టర్ ప్లాన్ 2050 అని వాడుతున్నది. తెలంగాణ కవచం బీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే కేంద్ర బిందువు, ఈ ప్రభుత్వాన్ని రోజు దగ్గరపడ్డాయన్న కేసీఆర్ వారి సంవత్సరం తర్వాత మొదటి పేర్లు. కానిస్టేబుల్కి ఇష్ట యాదిలో అని అమరుడి బిడ్డకు అండగా అని ఒక వార్త ఉన్నది. వీటితో పాటుగా మోటార్లు నడపాలి, నిధులు ఇవ్వండి, 5% పెరిగిన టోల్ ఛార్జీలు, అప్పులబాధతో రైతు ఆత్మహత్య అనే వార్త. అరుణాచల్ మళ్ళీ బీజేపీదే, సిక్కింలో ఎస్కేఎం ప్రభంజనం అనే వార్త ఉన్నది. ప్రభాకర్ రావును హరీష్ కలిశాడు అని కోమటిరెడ్డి అంటే రుజువు చేయకుంటే ముక్కు నేలకు రాస్తావా అని కౌంటర్. ఇద్దరివి అన్ని పత్రికల్లో మొదటి పేజీలోని ఇద్దరి ప్రతి సవాలు ఉన్నది. ముందే నైరుతి పలకరింపు, 6 తర్వాత తెలంగాణకు ఋతుపవనాలు అనే వార్త ఉన్నది. ఆదివారం ఆంధ్రప్రదేశ్ తాకిన నైరుతి, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు, హైదరాబాద్ సహా రాష్ట్రంలో కురిసిన వాన, పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ అనే వార్త ఉన్నది. 4 తెలుగు దినపత్రికలు మొదటి పేజీలో ప్రాధాన్యత ఇచ్చిన వార్తాంశాలు ఇవి.